హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం లొకేషన్ వైజ్గా చూసుకుంటే ప్రజెంట్ మీకు కనపడే వచ్చే ల్యాండ్ వచ్చేసి మనకి ఎంటీ ల్యాండ్ అండి. ప్రజెంట్ రైట్ నో ఎంటీ ల్యాండ్ ఉంది. సో ఫ్రెండ్స్, మీకు కనపడే ల్యాండ్ వచ్చేసి మనకి 2 acres ల్యాండ్ అండి. కనపడే ల్యాండ్ వచ్చేసి సో ఈ ల్యాండ్లో మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇది మనకి మనకి తెల్లాపూర్ పరిధిలోకి వస్తుంది, తెల్లాపూర్ పంచాయతీ పరిధిలోకి వస్తుందండి. సో మనకి ఎదురుగా కనపడేది వచ్చేసి ఓఆర్ఆర్ అండి. మనకి ఎదురుగా కనపడే రోడ్ వచ్చేసి మనకి ఓఆర్ఆర్. సో ఇక్కడ నుంచి మనకి ఈ రోడ్, ఈ కనపడే రోడ్ వచ్చేసి 60 feet రోడ్ అండి. ఈ 60 feet రోడ్ వచ్చేసి మనకి ఆ ఓఆర్ఆర్కి కనెక్టివిటీ అవుతున్నటువంటి రోడ్డు. ఈ రోడ్డు డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి తెల్లాపూర్ రైల్వే స్టేషన్కి కనెక్టివిటీ అవుతుందండి ఇది. సో ఇక్కడికి మనకి వెరీ నియర్ బై డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే వెరీ నియర్ బై మనకి మై హోమ్ త్రిదశ ఉంది ఇక్కడ దగ్గరలో మనకి. ఇంకా మనకి దాంతోపాటు ఎలిగెంట్ అపార్ట్మెంట్స్, ఏలియన్స్ హబ్ అంటే మనకి ఏలియన్స్ వాళ్ళవి కూడా మనకి ఇక్కడ నియర్ బై అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మనకి వెరీ నియర్ బై ఈ కనపడే 2 acres ల్యాండ్లో మనకి ఈ 2 acresలో మనకి 2 towers వస్తున్నాయండి. ఈ 2 towers మధ్యలో మనకి క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇందులో. బట్ ఇక ప్రజెంట్ అయితే మనకి ప్రీ లాంచింగ్ ఆఫర్ కింద నడుస్తుంది ఈ లొకేషను. సో ఇందుట్లో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వచ్చేసి 204 ఫ్లాట్స్ వస్తున్నాయండి. సో ఈ 204 ఫ్లాట్స్లో మనకి 2 BHK 3 BHK రెండు వస్తున్నాయి. 2 BHK మనకి 2 BHK 3 BHK కలిపి 1250 SFT నుంచి మనకి 1600 చేంజ్ SFT వరకు మనకి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారండి వీళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఆ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అటాచ్ చేసి పెడతానండి. సో దాంతోపాటు మనకి ఇందుట్లో వచ్చేసి మొత్తం 2 BHK 3 BHK ప్రీ లాంచింగ్ ఆఫర్ నడుస్తుందండి విత్ క్లబ్ హౌస్తో వస్తుంది మనకి ఇందులో. సో మనకి ఇక్కడ వెరీ నియర్ బై ఇక్కడ నుంచి మనకి కొల్లూరు అంటే ఇక్కడ నుంచి మనకి పాటి గన్పూర్ కానీ మనకి నియర్ బై నందిగామ, భానూరు ప్లస్ దాంతోపాటు మనకి ఇటు ముత్తంగి నార్సింగి, దాంతోపాటు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, దాంతోపాటు మనకి గచ్చిబౌలి, నియోపోలిస్, కొల్లూరు. కొల్లూరు ఇది మనకి లొకేషన్ బై మనకి ఈ వెంచర్కి వెరీ నియర్ బై మనకి నియోపోలిస్ కూడా ఉందండి. రీసెంట్గా మనకి ఆ లొకేషన్లోనే ప్రైస్ రేట్స్ అంటే మనకి వేలంపాట అంటే భూమికి సంబంధించి మనకి వేలంపాటలో కూడా ఎకరానికి 60 కోట్ల లెక్క ఆ లొకేషన్లో వెళ్ళింది. సో దాంతోపాటు కొన్ని KTR గారు మనకి ఇక్కడ IT హబ్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో మనకి ఫ్యూచర్లో వచ్చే లొకేషన్ అంటే మనకి ఫ్యూచర్లో పాపులేషన్ పెరిగే హైరేజ్ అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్ జోన్ కంప్లీట్గా మనకి వెస్ట్ హైదరాబాద్ వైపే ఉందండి. దట్టు మనకి ఈ వెంచర్ వచ్చేసి ఈ 2 acres వెంచర్ వచ్చేసి మనకి ఇన్నర్ ORR ఉందండి. కంప్లీట్గా మనకి ఇన్నర్ ORR వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇంకా వీటికి సంబంధించి నేను మీకు ర్యాండమ్గా చెప్పానండి. వీటికి సంబంధించి బ్రోచర్స్ ఉన్నాయి మా దగ్గర. ఆ బ్రోచర్స్ కూడా నేను మీకు క్లియర్గా అంటే మీకు క్లబ్ హౌస్ ఎంత SFT వస్తుంది, దాంతోపాటు మనకి 2 towers మనకి ఎన్ని ఫ్లోర్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, సో కనెక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది కనెక్టివిటీస్ నేను ఆల్రెడీ మీకు చెప్పున్నానండి. కంప్లీట్గా నేను మీకు ప్రజెంట్ ఓన్లీ ఎంటీ ల్యాండ్ చూపిస్తున్నాను. మనకి బ్రోచర్లో మొత్తం డీటెయిల్గా ఉన్నాయండి. ఆ బ్రోచర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, మనం ఇందాక చూసినటువంటి ల్యాండ్ వచ్చేసి మనకి 2 acres ల్యాండ్ కదండి. సో ఆ 2 acresలో మీకు ఎన్ని టవర్స్ వస్తున్నాయి, క్లబ్ హౌస్ ఎంత వస్తుంది, మనకి 2 BHK ఎంత, 3 BHK ఎంత అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను వాటికి సంబంధించి ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలివేషన్స్ ప్లస్ మనకి ఆ స్పాట్ నుంచి కనెక్టివిటీస్ ఏమున్నాయి, ఇంకా దాంతోపాటు మనకి చుట్టూ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, మనకి ఫ్యూచర్లో మనకి డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే మనకి రోడ్స్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నేను పాస్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. ఫ్రెండ్స్, నేను మీకు కంప్లీట్ ఎలివేషన్ నేను చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్ నుంచి చూస్తే మనకి వ్యూ అనేది ఇలా ఉంటుందండి. సో మనకి టోటల్ ఇది మొత్తం కూడా 2 acres మనకి టోటల్ 2 acresలో మనకి కన్స్ట్రక్షన్ వస్తుంది. సో మన ఈ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ మనకి ఇంక్రీస్యాట్ వాళ్ళది 3000 acresలో ఇంక్రీస్యాట్ ఉందండి. అంటే మనకి ఇది వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి ముంబై హైవే ఫేసింగ్ ఉంటుందండి ఇది. సో ఇది వచ్చేసి ఇంక్రీస్యాట్ అంటే మన అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది.
సో దాంతోపాటు మనకి వ్యూ వచ్చేసి మనకి 400 ఫీట్ రోడ్డు ఓఆర్ఆర్కి వెరీ క్లోజ్గా ఉంటుంది. అంటే మనకి ఇన్నర్ ఓఆర్ఆర్, అవుటర్ ఓఆర్ఆర్ కాదండి, ఇన్నర్ ఓఆర్ఆర్. అంటే మనకి ఇంక్రిసాట్కి బ్యాక్ సైడే మనకి ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇది ప్రజెంట్ మనకి ప్రీ లాంచింగ్లో ఉందండి. కంప్లీట్గా నేను చెప్తున్నాను, ప్రీ లాంచింగ్లో ఉంది. మనకి డాక్యుమెంట్స్ అన్ని ఫైల్ కూడా ప్రాసెస్ అయింది. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి పర్మిషన్స్ వస్తాయి. వితిన్ 1 మంత్లో మనకి పర్మిషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఓవరాల్ ఏరియల్ వ్యూ వైజ్గా చూసుకుంటే ఇదండి. మనకి అప్ నుంచి పైనుంచి చూస్తే మనకి ఏరియల్ వ్యూ అనేది ఇలా వస్తుంది. సో నేను మీకు కంప్లీట్ ఎలివేషన్ నేను చూపిస్తున్నాను అండి. దీంతోపాటు నేను మీకు ఇందులో మన క్లబ్ హౌస్ ఎంత వస్తుంది, ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, దాంతోపాటు పర్ ఎస్ఎఫ్టీ వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ప్రీ లాంచింగ్లో ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఆఫ్టర్ పర్మిషన్స్ తర్వాత రెగ్యులర్ ప్రైస్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు కంప్లీట్గా మనకి టోటల్ టవర్ వచ్చేసి ఒకటే అండి, టవర్ 1 అండి. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ టవర్, ఒకటే టవర్ వస్తుంది. ఈ ఒక టవర్లో మనకు వచ్చేసి P1 + P2 + 10 అంటే మనకేంటంటే పోడియం 1 పోడియం 2 ప్లస్ 10 ఫ్లోర్స్ వస్తుందండి. అంటే 10 ఫ్లోర్స్లో మనకి టోటల్ ఫ్లాట్స్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వచ్చేసి మనకి 204 ఫ్లాట్స్ వస్తాయండి. ఇందులో మనకి 204 ఫ్లాట్స్ వస్తాయి. టోటల్ 21 బ్లాక్స్ వస్తాయండి. సో ఇది మనకి ఎలివేషన్, కంప్లీట్ ఎలివేషన్ ఇలా వస్తుందండి. ఒకటే టవర్ అండి. ఈ 2 ఎకర్స్లో మనకు వచ్చేది ఒకటే టవరు. మనకి ఇందులోనే మనకి క్లబ్ హౌస్ కూడా ఇందులోనే ఇవ్వడం జరుగుతుందండి. సో చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది, మనకి జాగింగ్ ట్రాక్స్ వస్తాయి, అన్ని ఆల్ ఎమ్యూనిటీస్ యాజ్ పర్ హెచ్ఎండి రూల్స్ ప్రకారం ఆల్ ఎమ్యూనిటీస్ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారండి. సో నేను ఇంకా దీంతోపాటు నేను మీకు ఫ్లోర్ ప్లాన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, మీకు టోటల్గా అంటే ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి కంప్లీట్గా 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ నేను చూపిస్తున్నాను అండి. 1650 SFT ఇది 1650 SFT 3 BHK ఈస్ట్ ఫేసింగ్ చూపిస్తున్నానండి. సో మీరు ఇక్కడ చూసేది వచ్చేసి ఇది టోటల్ మనకి టవర్ అండి. ఈ టవర్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK వచ్చేసి ఈ లొకేషన్లో వస్తుందండి. మనది ఈ కార్నర్లో వస్తుంది 3 BHK. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా 1650 SFT. సో మనకి దీంట్లో ఈస్ట్ ఫేసింగ్ అండి 3 BHK. సో మనకి ఇందులో ఎంట్రన్స్ వచ్చేసి ఇటు వస్తుందండి. ఎంట్రన్స్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ నుంచే నేను చూపిస్తున్నాను, డైరెక్షన్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇది ఎంట్రన్స్ అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఈ లొకేషన్ వచ్చేసి డ్రాయింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాలు, మనకి ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ లివింగ్, మనకి ఇందులో ఇదొక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, ఇదొక మాస్టర్ బెడ్రూము, ఇదొక బెడ్రూమ్. సో కంప్లీట్ 3 బెడ్రూమ్స్ వస్తున్నాయి. ఒకటి మాస్టర్, మిగతావి 2 నార్మల్ బెడ్రూమ్స్ వస్తున్నాయి. సో మనకి టాయిలెట్స్ మనకి 2 బెడ్రూమ్స్కి 2 టాయిలెట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వస్తుంది టాయిలెట్. సో వీటికి మనకి వచ్చేసి కిచెన్ ఏరియా వచ్చేసి ఇక్కడ వస్తుంది. కిచెన్ ఏరియా మనకి ఇక్కడ వస్తుంది. సో కంప్లీట్గా 3 BHK. ఇటు మనకి రైట్ సైడ్ వచ్చేసి సిట్అవుట్ ఏరియా వస్తున్నాయండి. ఈస్ట్ ఫేసింగ్కి సిట్అవుట్ ఏరియా వస్తున్నాయి. మనకి యూటిలిటీ బాల్కనీ ఇటు వస్తుంది. సో ఈ ఈస్ట్ ఫేసింగ్కి వచ్చేసి మనకి కంప్లీట్గా 3 BHKలో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఇస్తున్నారు. రిమైనింగ్ 2 బెడ్రూమ్స్ కూడా నార్మల్ బెడ్రూమ్స్ ఇస్తున్నారండి. 3 కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఇస్తున్నారు. మనకి దాంతోపాటు యూటిలిటీ ఏరియా, మనకి దాంతోపాటు మనకి గ్రీనరీ పెంచుకోవడానికి కూడా మనకి కొంత SFT కూడా ఇందులో మనకి ఇవ్వడం జరిగిందండి. సో ఇది కంప్లీట్గా 3 BHK ఈస్ట్ ఫేసింగ్ 1650 SFT అండి. సో ఇందులో ఈ 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఈ 1650 SFTతో ఉన్న ఫ్లాట్స్ వచ్చేసి మనకి టవర్ మనకి ఇందులో మన ఈ ఉన్నటువంటి ఈ ఒక్క టవర్లో మనకి బ్లాక్స్ వైజ్గా చూసుకుంటే మనకి బ్లాక్ నెంబర్ 2 అండ్ బ్లాక్ నెంబర్ 19 ఈ రెండు బ్లాకుల్లోనే మనకి 3 BHK అనేది అవైలబుల్ ఉందండి. 3 BHK ఆ 2 బ్లాకుల్లోనే మనకి 3 BHK ఈస్ట్ ఫేసింగ్ 1650 అవైలబుల్ ఉంది. సో దీనికి సంబంధించి ప్రైస్ కూడా నేను చెప్తానండి. ప్రైస్ మనకి విత్ ఎమ్యూనిటీస్ వితౌట్ ఎమ్యూనిటీస్ ఎంత ప్రైస్ వస్తుందని కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇది వచ్చేసి మనకి 3 BHK 1650 వెస్ట్ ఫేసింగ్ అండి. అంటే ఇందాక నేను మీకు ఈస్ట్ ఫేసింగ్ చూపించాను, ఇప్పుడు మనకి వెస్ట్ ఫేసింగ్ సేమ్ దానికి ఆపోజిట్లోనే ఈ ఫ్లాట్ వస్తుందండి. మనకి వెస్ట్ ఫేసింగ్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ వస్తుంది.
మనకి మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూము, 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూము, మనకి బాల్కనీ వస్తుంది. దాంతోపాటు మనకి గ్రీనరీ యూటిలిటీ కూడా వస్తుందండి. సేమ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఆపోజిట్ వస్తుంది కాబట్టి దానికి ఆపోజిటే సేమ్ వచ్చాయండి. మనకి మొత్తం ఎలివేషన్స్ అన్నీ కూడా సేమ్ వస్తాయి. మనకి ఈస్ట్కి వెస్ట్కి ఏముండదండి. 1650 ఎస్ఎఫ్టీలో వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్లో ఏమొస్తున్నాయి వాటికి కూడా ఆపోజిట్లో యాజ్ ఇట్ ఈస్గా మనకి కార్పెట్ ఏరియా కానీ, మనకి బెడ్రూమ్ ఎలివేషన్స్ కానీ, మనకి డ్రాయింగ్ రూమ్స్ కానీ, కిచెన్ కానీ అన్నీ కూడా సేమ్ వచ్చాయండి. ఇది వెస్ట్ ఫేసింగ్. సో ఈ వెస్ట్ ఫేసింగ్ మనకి ఈ టవర్లో వచ్చేసి బ్లాక్ నెంబర్ 9 అండ్ బ్లాక్ నెంబర్ 15, బ్లాక్ నెంబర్ 21 ఈ 3 బ్లాకుల్లోనే మనకి వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి. బ్లాక్ నెంబర్ 9, 15, 21 ఈ మూడిట్లో మనకి 3 BHK అవైలబుల్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి మనకి 2.5 BHK అండి. 2.5 BHK ఈస్ట్ ఫేసింగ్ 1350 ఎస్ఎఫ్టీలో మీరు చూస్తున్న ఎలివేషన్ అండి ఇది. సో మనకి 2.5 BHKలో మనకి ఇందుట్లో కూడా మనకి 3 బెడ్రూమ్స్ వస్తున్నాయి. బట్ ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తున్నామండి. బట్ మిగతా 2 బెడ్రూమ్స్కి కూడా మనం కామన్ బాత్రూమ్ ఇచ్చామండి. మనం కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2.5 BHK అంటే మనకి ఎస్ఎఫ్టీ తగ్గుతుంది కాబట్టి, సో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఒక్కదానికే మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మిగతా 2 బెడ్రూమ్స్కి కూడా కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి యాజ్ ఇట్ ఈజ్ మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ అండి. అక్కడ బాల్కనీ వస్తుంది, ఇక్కడ కిచెన్ వస్తుంది, ఇక్కడ లివింగ్ వస్తుంది, ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది, ఇక్కడ కిచెన్ అండి. సో ఇదంతా యూటిలిటీ అంటే వాషింగ్ అవన్నీ మనకి ఇక్కడ వస్తాయి మొత్తం. సో ఇది కంప్లీట్గా 2.5 BHK ఈస్ట్ ఫేసింగ్ 1350 ఎస్ఎఫ్టీలో వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ నెంబర్ 6, 10, 13 మనకి ఆ టవర్లో బ్లాక్ వచ్చేసి 6th బ్లాక్లో, 10th బ్లాక్లో, 13th బ్లాక్లో ఈ 2.5 BHK ఈస్ట్ ఫేసింగ్ 1350 ఎస్ఎఫ్టీలో అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ చూసేది వచ్చేసి 2 BHK వెస్ట్ ఫేసింగ్ అండి. యాక్చువల్గా నేను 2 BHK ఈస్ట్ ఫేసింగ్ కూడా ఉంది అని మేము అనుకున్నామండి. బట్ ఏంటంటే ఈ వీళ్ళ ఎలివేషన్ ప్రకారం చూసుకుంటే టవర్లో మనకి 2.5 BHKలోనే ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి. 2 BHK మాత్రం వెస్ట్ ఫేసింగ్లోనే అవైలబుల్ ఉన్నాయి. 2 BHK ఈస్ట్ ఫేసింగ్లో లేవు. 2.5 BHKలో అయితే ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి. అవి నేను ఆల్రెడీ మీకు బ్లాగ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి 2 BHK వెస్ట్ ఫేసింగ్ అండి. మనకి 2.5 BHKకి 2 BHKకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే అండి, ఇంక అంతమించి ఏముండదు. సేమ్ మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మనకి. దాంతోపాటు మనకి ఇంకొక బెడ్రూము, 2 బెడ్రూమ్లు కూడా 2 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయి. మనకి బాల్కనీ వచ్చింది, కిచెన్ వచ్చింది, యూటిలిటీ ఏరియా వచ్చింది, మనకి పూజా రూమ్ వచ్చిందండి. మనకి పూజా రూము మనకి ఈ 2.5 BHKలో ఈస్ట్ ఫేసింగ్ 2.5 BHKలో ఈస్ట్ ఫేసింగ్లో లేదు పూజా రూమ్. బట్ 2 BHK వెస్ట్ ఫేసింగ్లో మనకి పూజా రూమ్ ఉందండి ఇందులో. సో దీనికి ఇది ప్లస్ అండి, పూజా రూమ్ అనేది ప్లస్. సో 2.5 BHKలో మనకి పూజా రూమ్ అయితే రాలేదండి. బట్ ఒకవేళ మనకి రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే కనుక మనం కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మనం ఇచ్చే రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు మనకి ఫుల్ఫిల్ చేసి ఇచ్చేస్తారు. సో మనకి 2.5 BHK ఈస్ట్ ఫేసింగ్లో కూడా నో ప్రాబ్లం. మనం ఒకవేళ అందుట్లో లేదనుకుంటే కనుక చెప్పి చేంజ్ చేసుకోవచ్చు. 2 BHK వెస్ట్ ఫేసింగ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎగ్జిస్టింగ్ వచ్చేస్తుంది పూజా రూమ్. సో ఇది వచ్చేసి మనకి 2 BHK వెస్ట్ ఫేసింగ్ అని 1250 ఎస్ఎఫ్టీలో వస్తుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి వీటికి సంబంధించి. ఈ ఎలివేషన్ ప్రకారం చూసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. మీరు కంప్లీట్ ఎలివేషన్స్ అన్నీ చూశారు కదా. మనకి కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే కంపెనీ కూడా చాలా బ్రాండెడ్ కంపెనీ అండి. కంపెనీ కూడా ఇంతకుముందు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసి వచ్చిన వాళ్ళు వీళ్ళు మనకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్స్ చేసేటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో 2 acres ల్యాండ్ కూడా ఓన్ ల్యాండ్ అండి. అది కంపెనీ ఓన్ ల్యాండ్. సో మీ దగ్గర ప్రీ లాంచింగ్ కింద తీసుకొని వసూలు చేసి తర్వాత కన్స్ట్రక్షన్ చేయకుండా ఇవ్వడం అనేది లేదండి ఇక్కడ. సో ఎవరికి ఇవ్వడం కూడా జరగట్లేదండి. మన కన్స్ట్రక్షన్ కూడా మన ఓన్గా చేస్తున్నామండి. కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే కన్స్ట్రక్షన్ కూడా యాజ్ పర్ అంటే మనకి ఇది వరకు ఈ కంపెనీ వేరే వాళ్ళతో కలిసి చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఓన్గా ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నారండి. సో ఇందుట్లో మనకి
ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ 2 acres వెంచరు మనకి వెరీ నియర్ బై తెల్లాపూర్కి వెరీ నియర్ బై ఉన్నటువంటి వెంచర్ అండి. సో ఈ తెల్లాపూర్ ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ పక్కనే మనకి మై హోమ్ త్రిదశ వాళ్ళది, మనకి మై హోమ్ అవతార్, మై హోమ్ త్రిదశ, సో వీళ్ళ ప్రాజెక్ట్ కూడా అక్కడ రన్ అవుతుంది. దాని పక్కనే మనకి ఎగ్జాక్ట్గా మన వెంచర్ నుంచి 1.5 km డిస్టెన్స్లోనే 1 km డిస్టెన్స్లోనే మనకి మై హోమ్ త్రిదశ అనేది మనకి కొల్లూరు ఎగ్జిట్కి బాగా నియర్ బై ఉంటుంది అది. సో కొల్లూరు ఎగ్జిట్కి బాగా నియర్ బై ఉంటుంది. దట్టు ఇది కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుందండి మనకి. సో మై హోమ్ త్రిదశ ఉంది ఆల్రెడీ. ఆ లొకేషన్లో మై హోమ్ వాళ్ళు విల్లాస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి సోల్డ్ అవుట్ కూడా చేయడం జరిగింది. సో అందులో ఇప్పుడు రెడీ టు మూవ్ అండి. అందులో ఆల్రెడీ ఇప్పుడు లివింగ్ ఉన్నారు. సో ఇది వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇన్నర్ ఓఆర్ఆర్ అండి. కంప్లీట్గా ఇది ఒక్కటైతే మీరు గమనించాలి, ఇన్నర్ ఓఆర్ఆర్. బయటదైతే కాదు, ఇది ఓఆర్ఆర్ లోపలే ఈ ప్రాజెక్ట్ అనేది హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో మనకి దగ్గరలోనే ఎలిగెంట్ అపార్ట్మెంట్ వాళ్ళది కూడా ఉందండి. ఎలిగెంట్ వాళ్ళు వచ్చేసి మనకి అక్కడ కూడా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ నుంచి ఓఆర్ఆర్ నేను మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చూపించున్నాను. ఆల్రెడీ ఓఆర్ఆర్ మనం ఉన్న స్పాట్ నుంచి మనకు ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది. ఆల్రెడీ నేను మీకు వీడియోలో కూడా చూపించున్నాను కాబట్టి మీరు అది గమనించవచ్చు. సో మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మనకి తెల్లాపూరు మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా 3 kilometers డిస్టెన్స్ ఉంటుందండి. టువర్డ్స్ మనం మై హోమ్ త్రిదశ మీదుగా వెళ్ళినా కూడా అదే డిస్టెన్స్ వస్తుంది, 3 kilometers వస్తుంది. సో దాంతోపాటు మనకి కొల్లూరు కానీ వెలిమల, కొల్లూరు వచ్చేసి మనకి మోస్ట్లీ మనకి 3 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి. దాంతోపాటు మనకి వెలిమల వచ్చేసి 5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా కొండకల్లు కూడా మనకి ఒక 5-6 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక విషయం నేను ఏం చెప్పాలి అంటే మనకి హెచ్ఎండిఏ వాడు ఏదైతే మనకి గోల్డెన్ ట్రయాంగిల్ అని అనౌన్స్ చేశాడో ఆ గోల్డెన్ ట్రయాంగిల్ లొకేషన్లోనే ఈ వెంచర్ కూడా వస్తుందండి, అపార్ట్మెంట్స్. సో మీరు ఇప్పుడు గమనించే ఉంటారు, మీకు జనరల్గా టీవీలో కానీ యూట్యూబ్లో కానీ తెల్లాపూర్ కానీ బానూరు కానీ మనకి కడదనూరు కానీ పాటి కానీ లేకపోతే కొల్లూరు కానీ సో మొత్తంగి కానీ ఈ లొకేషన్ అంతా కూడా మనకి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ జోన్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. ప్లస్ దాంతోపాటు మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వెస్ట్ హైదరాబాద్ సైడే ఎక్కువ 2031 హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇంకొకటి ఏంటంటే మనకి కొల్లూరు దగ్గరే మనకి పాలిమెరీస్ అని, సో దాంతోపాటు మనకి రీసెంట్గా ఒక వేలంపాట కూడా జరిగింది. పర్ ఎకరం వచ్చి 60 crores నడుస్తుందని చెప్పేసారు. అంటే భూమి రేట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అదే లొకేషన్లో మనకి మన కేటీఆర్ గారు వచ్చేసి ఏదో ఐటీ హబ్ అని చెప్పేసి ఒకటి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ లొకేషన్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనకి నియర్ బై మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ కానీ ఇవన్నీ కూడా మనకి ఐటీ ఎంప్లాయీస్కి అయితే వెరీ నియర్ బై ఉన్నాయి. సో దాంతోపాటు చాలా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ లేబర్ వర్క్ చేస్తున్నారు, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అక్కడ. సో ఈ లొకేషన్ అన్ని విధాలా మీకు యూజ్ అవుతుంది కాబట్టి మనకి ఈ వెలిమల కానీ కొల్లూరు కానీ తెల్లాపూర్ కానీ బానూరు కానీ అంతా కూడా మీకు ఆ లొకేషన్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా 100% అప్రిషియేషన్ అయితే వస్తుంది. మిమ్మల్ని రెసిడెన్షియల్ పర్పస్ కొనుక్కొని ఉండండి అని చెప్పట్లేదు, బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా మీరు అతి తక్కువ బడ్జెట్లోనే మీరు పర్చేజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇంకో విషయం ఏంటంటే మనకి కొండకల్లు ఉందండి, మనకి వెరీ నియర్ బై పాటి గన్పూర్ దాటిన తర్వాత మనకి కొండకల్లు వస్తుంది. కొండకల్లులో సార్క్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఆల్మోస్ట్ phase 1, 2, 3, 4 అని చెప్పేసి 4 phases అక్కడ అపార్ట్మెంట్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి మోస్ట్లీ మినిమం తక్కువలో తక్కువ 2 crore నడుస్తుంది. ప్రజెంట్ ప్రైస్ నడుస్తుంది. అక్కడ మీకు 2 కోట్లు పెడితే తప్ప అక్కడ విల్లా రాదు. సో అలానే మనకి ఇప్పుడు బాచుపల్లి కానీ బీరాంగూడ కానీ ఆ లొకేషన్లో చూసుకున్నా కూడా మినిమం ఇండిపెండెంట్ ఒక 150 గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అంటే మినిమం 80 లక్షలు పెట్టాలి. 80 లక్షలు లేనిదే నీకు ఇండిపెండెంట్ హౌస్ అయితే రాదు. సో అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి పరిస్థితి అది. సో మనకి ఇంకా ముందు రేట్లు పెరిగే ఛాన్సెసే తప్ప తగ్గే ఛాన్సెస్ అయితే లేవు. ప్రజెంట్ మనకి ఇండియా వైజ్ చూసుకుంటే బెంగళూరు కానీ మనకి ముంబై కానీ కోల్కతా కానీ అన్ని చోట్ల కూడా బెంగళూరు కానీ అన్ని చోట్ల కూడా ల్యాండ్ అనేది అసలు ఎక్కడా లేదు. అంతా కూడా అపార్ట్మెంట్స్ మనకి హౌసెస్, ల్యాండ్ పూలింగ్ అయితే ఎక్కడా లేదండి, ల్యాండ్ అయిపోయింది.
ఇప్పుడు హైదరాబాద్ ఒక్కటే మిగిలింది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్వెస్టర్స్ దయచేసి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఆ లొకేషన్ బాగుందా లేదా, అది ఏ జోన్లో ఉందనేది కూడా మీరు వెరిఫై చేసుకోండి. సో ఫ్రెండ్స్, అది కంప్లీట్ డెవలప్మెంట్స్ అవ్వండి. ఇప్పుడు నేను మీకు ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే, మనకి ఇందులో వచ్చేసి మనకి ఫ్లాట్స్ మనకి కంప్లీట్గా 204 ఫ్లాట్స్ వస్తున్నాయి. టోటల్ 204 ఫ్లాట్స్ వస్తున్నాయి. మనకి ఇందులో ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇవి 3 వస్తున్నాయండి. సో ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి 2 BHK వచ్చేసి 1250 SFTలో ఉన్నాయి. దాంతోపాటు మనకి 2.5 BHK వచ్చేసి 1350 SFT ఉన్నాయి. 3 BHK వచ్చేసి 1550 నుంచి 1650 SFT వరకు అవైలబుల్ ఉన్నాయి రైట్ నౌ. సో మనకి ల్యాండ్ కంపెనీ ల్యాండ్ కాబట్టి మీరు ధైర్యంగా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు కావాలి అంటే టోకెన్ అడ్వాన్స్ పే చేసి అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు మిగతా బ్యాలెన్స్ కూడా కట్టుకోవచ్చు. సో ఇంకా వీటికి సంబంధించి మీకు ప్రైస్ విషయానికి వస్తే, ప్రైస్ కూడా ప్రజెంట్ నడిచే ప్రైస్ అయితే మనకి 2800 నడుస్తుందండి. ఫుల్ పేమెంట్ అయితే మనకి 100% ఫుల్ పేమెంట్ చేసేస్తే, ఇమ్మీడియట్ పేమెంట్ చేసేస్తే 2800 లాగా ఇస్తున్నాము. మనకి లేదు 50% బ్యాంక్ లోన్, 50% డౌన్ పేమెంట్ అయితే 3300 లెక్క ఇస్తున్నాము. దాంతోపాటు మనకి 75% బ్యాంక్ లోన్ అయితే మనం ఇచ్చే రేట్ వచ్చేసి 3800. సో 3 ప్రైసెస్ 3 వేరియంట్స్లో ఇవ్వడం జరిగిందండి. అంటే మీ మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి, కస్టమర్ మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి రేట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో మనకి ఇందులో వచ్చేసి క్లబ్ హౌస్ కానీ ఎమ్యూనిటీస్ మనకి కస్టమర్కి ఇచ్చేటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటంటే, మనకి ఇందులో క్లబ్ హౌస్ ఒకటి ఇస్తున్నాము, ఎమ్యూనిటీస్ ప్లస్ మనకి 1 కార్ పార్కింగ్ ఒకటే ఇస్తున్నాము. 2 కార్ పార్కింగ్ కాదు, 1 కార్ పార్కింగ్ ఛార్జెస్. సో మనకి 2 పాయింట్ అంటే ఈ క్లబ్ హౌజు ప్లస్ కార్ పార్కింగ్, మిగతా అదర్ ఎమ్యూనిటీస్ అన్నీ కలిపి మనకి 2 BHK కానీ 2.5 BHK కానీ 4 lakhs ఛార్జ్ చేస్తున్నాం. ప్లస్ 3 BHKకి అయితే 5 lakhs ఛార్జ్ చేయడం జరుగుతుందండి. సో ఇక కార్నర్ ఫ్లాట్స్కి అయితే 100 రూపీస్ ఎక్స్ట్రా, ప్లస్ ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ అయితే 100 రూపీస్ ఎక్స్ట్రా. ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ అయితే పర్ SFT వచ్చేసి 20 రూపీస్. ప్లస్ మనకి కార్పస్ ఫండ్ వచ్చేసి 50 రూపీస్ పర్ SFT ఛార్జ్ చేయడం జరుగుతుందండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి. సో ఇంకా వీటికి వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, మనకి బుకింగ్ అమౌంట్ అయితే 5 lakhs డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుందండి. సో మిగతా పేమెంట్ వచ్చేసి 30 daysలో పే చేయాలి. ఇంకా మనకి ప్రైసెస్ అయితే మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి తగ్గించడం జరుగుతుందండి. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఈ ప్రాజెక్టుకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి తెల్లాపూర్లో ఉందండి. ప్రాజెక్ట్ వచ్చి తెల్లాపూర్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వీళ్ళు. అంటే మనకి కన్స్ట్రక్షన్ వచ్చేసి ఈ ఇయర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందండి కన్స్ట్రక్షన్. మనకి ప్రజెంట్ లెవెలింగ్ వర్క్ అయితే ఫినిష్ అయ్యి ఉంది. చుట్టూ ఫెన్సింగ్ కూడా వేశారు, మీరు ఆల్రెడీ వీడియోలో కూడా చూస్తున్నారు. సో చుట్టూ ఫెన్సింగ్ వేసి అట్లా ఉంచాము. మనకి డిసెంబర్లో ఆల్మోస్ట్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన టైం నుంచి ఎగ్జాక్ట్గా మనం 2 years, కంపెనీ 2 years టైం తీసుకున్నాం. ఎందుకంటే కరోనా వల్ల మనకి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అందుకని చెప్పేసి ఇంకొక 6 months 4 months ఎక్కువగానే చెప్తున్నాము. ఎక్కువ చెప్పి ముందే క్లోజ్ చేస్తే అంతా హ్యాపీ. బట్ మనం ముందే చెప్పి 1 year 15 months అని చెప్పి తర్వాత లేట్గా ఇస్తే కస్టమర్ కూడా ఇబ్బంది పడతాడు. సో దానివల్ల మేము 2 years అయితే పొజిషన్ పీరియడ్ చెప్తున్నాము. ఎట్ దట్ కన్స్ట్రక్షన్ టైం నుంచి ఆల్మోస్ట్ ఈ ఇయర్ డిసెంబర్ నుంచి వర్క్ అయితే స్టార్ట్ అవుతుందండి. 100% వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ కంపెనీ గురించి అయితే మాకు తెలుసండి. ఈ కంపెనీ వీళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది వీళ్ళ ప్రొఫైల్ కూడా మాకు ఐడియా ఉంది. సో మీరు మాకు వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఈ వీడియోని వాచ్ చేసినట్లయితే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తాను. దానికి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.